రోజు రోజుకి వైసీపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని టీడీపీలో ఉన్నటువంటి నాయకులైతే ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటన్న వివరాలైతే తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కావలిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్‌కి అయితే రావడం జరిగింది. టీడీపీలో ఉన్నట్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ గద్దె హరిబాబు మీద అయితే దాడి అయితే జరిగిందనమాట. అయితే ఎందుకు జరిగింది ఏంటన్న వివరాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గద్దె హరిబాబు అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు దాడికి గల కారణాలు ఏంటంటారు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ కాల్ చేశారు. అన్న మీరు సచివాలయం దగ్గరకు వస్తే హౌసింగ్ జాబితా వచ్చింది. నేను మామూలుగా వచ్చేసి ఎన్ఆర్జిఎస్ మేట్గా కూడా పనిచేస్తున్నానమ్మా బతుకు తెరువు కోసం. మేడం గారు పిలవగా నేను వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి నాకు సంబంధించిన డేటా తీసుకొని వెళ్ళి మేము మాట్లాడుకుంటుండగా ఆ వ్యక్తి వచ్చేసి పక్కన కూర్చొని, గతంలో నేను ఉప సర్పంచ్గా పనిచేసినప్పుడు నేను 26 లక్షలు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు మీ పార్టీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. నేనేం నిధులు దుర్వినియోగం చేశానో నిరూపించమను, వాడు మగోడైతే రమ్మను, మిమ్మల్ని చంపేస్తా పొడి చేస్తానంటూ నా మీదకి విచక్షణ రహితంగా దాడి చేయడానికి బెదిరియగా నేను భయభ్రాంతులకు గురయ్యి నేను అతనితో ఏం మాట్లాడకుండా మనకి ఎందుకులే గొడవ అని నేను గమ్ముగా ఉన్నాను మేడం. రే నా కొడక నిన్ను చంపేస్తే నీకు ఎవరు అయ్యాడు దిక్కు అని చెప్పేసి నా మీద విచక్షణ రహితంగా దాడి చేసి కర్ర తీసుకొని కొట్టి, తర్వాత నేను నా ఆత్మరక్షణ కోసం నా గొంతు పట్టుకొని అతను నులమగా నా ఆత్మరక్షణ కోసం అతను ముక్కు కొరికాను మేడం. కొరికితే అప్పుడు అతను నన్ను వదిలేశాడు మేడం. వదిలేసిన తదనంతరం నేను బైక్ వేసుకొని మన హాస్పిటల్కి వచ్చేసి ఆడ రోడ్లోకి బైక్ పెట్టేసి ఆ ఆటో బాడికి తీసుకుని హాస్పిటల్కి వచ్చాను మేడం. దేంతో దాడి చేశారు మీ మీద? కర్ర తీసుకొని దాడి చేశాడు మేడం. కర్ర తీసుకొని ఫస్ట్ కొట్టాడు మేడం. తర్వాత చేతులతో పిడికిలతో గుద్దాడు మేడం. గుద్ది పోలీసు వాళ్ళని పెట్టి భయపెట్టాల్సిందే తప్పక నన్ను ఈ ఊర్లో ఏ మగోడు ఎవడు ఏం చేయలేడు, ఏమి చేయబాడు కూడా అన్నాడు మేడం. గతంలో పలుమార్లు కూడా ఎలక్షన్ టైంలో అతను గొడవలు చేయడం, లేడీస్ని భయభ్రాంతులకు గురి చేయడం అట్లా చేస్తూ వస్తా ఉన్నాడు మేడం. ఎన్నిసార్లు పలుమార్లు మేము ఫిర్యాదు చేసిన పోలీసు వారు కూడా అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మేడం గతంలో. ఇప్పుడైనా గౌరవ ఎస్పీ అజితా వెండ్ల గారు, కావలి డిఎస్పీ గారు, రూరల్ సిఐ గారు, మన దగదత్తి ఎస్ఐ గారు చర్యలు తీసుకొని అతని ఆగడాలకు అడ్డుకట్ట వేయవలసిందిగా మేము కోరుచుండమైంది మేడం. మీ మీద దాడి చేసిన ఆయన పేరేంటి? ఆయన మీ పరిసరాల్లోనే ఉంటారా లేకపోతే ఎక్కడి నుంచి అయినా వచ్చారా? ఉంటాడు మేడం. ఆయన పేరు పందిళ్ళ వెంకట్రామయ్య మేడం. అతను ఎప్పుడు ఫూటుగా మద్యం సేవించి ఎవరైతే ఆయనకి నోటి మెత్తగా అలుసుగా ఉంటారో వాళ్ళ మీదకి దాడి చేయడానికి గొడవలకి ముందుండి గొడవలను ప్రేరేపిస్తుంటాడు మేడం. అతని వల్ల మా ఊర్లో చాలా మంది ఇబ్బందులకి గురవుతున్నారు మేడం. అతని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాల్సిందిగా గౌరవ ఎస్పీ గారిని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం మేడం. ఇదే మొదటిసారి జరిగిందా? ఇది వరకు ఎప్పుడైనా జరిగిందా ఇలాగా? నా మీదకి ఇదే మొదటిసారి మేడం రావడం. ఇంత ముందు చాలా మంది మీదకి పోయి ఇట్టే బెదిరిస్తా ఉంటాడు మేడం. అతను ఒక రౌడీ షీటర్ గా ప్రవర్తిస్తున్నాడు మేడం మా విలేజ్ లో. ఇప్పుడు అతనికి టెస్ట్ చేసినా కూడా అతను పూర్తిగా మద్యం సేవించే ఉన్నాడు మేడం. మీరు కంప్లైంట్ ఇచ్చారా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో? ఇచ్చాను మేడం. ఎక్కడ ఇచ్చాం మేడం. అంటే అంటే మెయిన్ కారణం ఏంటంటే వ్యక్తిగత కక్షలు ఏమీ లేవు. అంటే టీడీపీ అని చెప్పి మీరు కేవలం టీడీపీ అని చెప్పి మీరు నోటు మెతక అని చెప్పి మీ మీదకి వచ్చి దాడి చేశారా? అంతే మేడం. కేవలం మేము ఇటు వచ్చిన తర్వాత మీ పైన ఒకటేనా మీ ఫ్యామిలీ మీద ఏమైనా అటాక్ జరిగింది? మా ఫ్యామిలీ మీదకి కత్తులు ఎత్తుకొని వెళ్ళాడంట మేడం. మేము ఇట బయలుదేరి హాస్పిటల్కి రాగానే మా ఇంటి మీద కత్తులు కటార్లు తీసుకొని మిమ్మల్ని మారణాయుధాలతో దాడి చేస్తానికి మా ఇంటి ముందుకి వెళ్ళి హల్చల్ చేశాడంట మేడం. వాళ్ళు భయభ్రాంతులకు గురి అవుతుండ్రు. దయచేసి మాకు ఎస్పీ గారు కానీ, సిఏ గారు కానీ, కావలి డిఎస్పీ గారు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మేడం. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారంట మీ దగ్గరగా? ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుమలత మేడం ఉంది, మహిళా పోలీస్ కల్పన గారు ఉన్నారు, పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ ఉన్నాడు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఏఎన్ఎం మబ్బు హేమ ఉంది. సంఘటన స్థలంలో వాళ్ళు ఎవరు మమ్మల్ని నన్ను అడ్డం కూడా తీయలేదు మేడం. ఆయన కొడుతుంటే అడ్డం తీయలేదు మేడం. ఎందుకంటారు? వాళ్ళు కూడా గతంలో వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వ్యక్తులే కాబట్టి మేడం. దీన్ని బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి భయపడి వాళ్ళు కూడా అడ్డం తీసేదానికి రాలేదు మేడం. ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నాడు మేడం మా గ్రామంలో. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. మేము న్యాయం కావాలని కోరుకుంటున్నాం. అవును మేడం.
సో చూస్తున్నారు కదండీ! ఈ విధంగా అయితే వాళ్ళ బాధనైతే వెల్లడి చేయడం జరిగింది. అసలు ఏ కారణమే లేకుండా ఎక్కడెక్కడో వచ్చిన ఉదంతాలకి గాను మెతకగా ఉన్నాడన్న ఒక కారణంతోటి వచ్చి దాడి చేయడం అయితే జరిగింది. అది కూడా టీడీపీ పార్టీ అన్న ఒక విధానంతోటి. అయితే అసలు ఈ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటా అన్న విధానంతోటే ఇక్కడ బాధితుడైతే బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా తన పైనే కాకుండా తన ఫ్యామిలీ మీద కూడా కత్తులెత్తుకొనొచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, చిన్న పిల్లలతో సహా బాధపెట్టారు, భయపెట్టారనైతే చెప్తూ ఉన్నారు. సో దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ వినోద్ తోటి కామాక్షి, కావలి ఏరియా హాస్పిటల్ నుంచి కావలి.